సినిమా 45 గురించి మాట్లాడాలంటే ఇది నిన్న మొన్న అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ కాదు. ఈ సినిమా మొదట ప్రకటించినప్పటినుంచి దాదాపు 3 సంవత్సరాల పాటు ఏదో ఒక కారణంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తూనే వచ్చింది. కాస్టింగ్ కారణంగా కావచ్చు, మేకింగ్ గురించి వచ్చిన అప్డేట్స్ కావచ్చు, ప్రతిసారి ఈ సినిమా మీద అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ముఖ్యంగా 3 పెద్ద స్టార్స్ని ఒకే కథలో బ్యాలెన్స్ చేయడం అంటే డైరెక్టర్కు పెద్ద ఛాలెంజ్. కానీ ఆ ఛాలెంజ్ని అర్జున్ జన్య చాలా కూల్గా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. 45 సినిమా అర్జున్ జన్య దర్శకత్వంలో రూపొందింది. నిర్మాత రమేష్ రెడ్డి ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా నిర్మించిన హై బడ్జెట్ ప్రాజెక్ట్ ఇది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఈ ముగ్గురు లీడ్ రోల్స్లో కనిపిస్తారు. ఇదందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అసలు సినిమాకు వస్తే, ఈ సినిమా మొదటి సీన్ నుంచే కథలోకి లాగేస్తుంది. ఇది పూర్తిగా డివైన్ టచ్ ఉన్న కథ. కాంతారా తర్వాత కన్నడలో వచ్చిన మరో బలమైన కాన్సెప్ట్ ఫిల్మ్ అని చెప్పచ్చు. సినిమాలో ఆర్భాటం ఉంది, విజువల్ గ్రాండ్నెస్ ఉంది, అదే సమయంలో ఫిలాసఫీ ఉంది, క్రూరత కూడా ఉంది. అన్నింటికి మించి ఒక బలమైన సందేశాన్ని చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ కథ ఒకే లేయర్లో ఉండదు, మొత్తం సినిమాలో చాలా లేయర్స్ నడుస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత వచ్చే 45 రోజుల్లో అతని ఆత్మతో ఏమి జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా నిలబడి ఉంటుంది. గరుడ పురాణాన్ని బేస్గా తీసుకుని కథని అర్జున్ జన్య చాలా చక్కగా మలిచాడు. మనం గరుడ పురాణం గురించి వినే ఉంటాం, కానీ అందులోని విషయాలు పూర్తిగా అందరికీ తెలియవు. ఆ పాయింట్స్ని దర్శకుడు సీరియస్గా కాకుండా సినిమాటిక్గా ఎంటర్టైనింగ్గా చూపించాడు. ఈ కథలో శివన్న పాత్ర ఏమిటి, ఉపేంద్ర పాత్ర దేని ప్రతినిధి, రాజ్ బి శెట్టికి వచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా చూస్తేనే తెలుస్తుంది. స్పాయిలర్ ఇవ్వకుండా చెప్పాలంటే, ఈ 3 పాత్రలు సినిమాకి 3 బలమైన స్తంభాల్లా నిలుస్తాయి. అర్జున్ జన్య ఈ సినిమాను పూర్తిగా శివన్నను దృష్టిలో పెట్టుకుని చేసినట్టు అనిపిస్తుంది. ఒక హార్డ్ కోర్ అభిమానిగా శివన్నను తెరపై ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించే ప్రయత్నం చేశాడు. ఇంతవరకు శివన్నను ఈ రేంజ్లో చూపించిన సినిమా చాలా తక్కువ. ముఖ్యంగా చివరి 20 నిమిషాలైతే గూస్ బంప్స్ వస్తాయి. ఆ క్లైమాక్స్ని చూస్తే నిజంగానే శివతాండవం అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చివర్లో వచ్చే ట్విస్టే, ఆ తర్వాత టెంపోను చివరి వరకు మెయింటైన్ చేసిన విధానం ప్రశంసించాల్సిందే. మేకింగ్ విషయంలో నిర్మాత రమేష్ రెడ్డి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. విఎఫ్ఎక్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. విదేశీ టెక్నీషియన్లతో చేసిన పని చాలా న్యాచురల్గా ఉంది. ఆర్టిఫిషియల్ ఫీల్ చాలా చోట్ల రాదు. సినిమా ఓం శక్తి అనే శ్లోకంతో మొదలై ఓం నమఃశివాయతో ముగుస్తుంది. మన పురాణాల్ని నేటి కాలానికి సరిపోయేలా బ్లెండ్ చేసి ఒక ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ అర్జున్ జన్య తన మొదటి సినిమాతోనే ఆ నమ్మకాన్ని కలిగించాడు. టెక్నికల్గా సత్య హెగడే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ సినిమాకి మంచి గ్రాండ్నెస్ ఇస్తాయి. మ్యూజిక్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ అర్జున్ జన్యనే మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో సీన్స్కి తగ్గట్టుగా ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. పర్ఫార్మెన్సెస్లో శివన్న ఎప్పటిలాగే అదిరిపోయారు. ఉపేంద్ర బ్యాడ్ బాయ్ షేడ్లో వైల్డ్గా కనిపిస్తారు. రాజ్ బి శెట్టి పాత్రకు మంచి స్పేస్ దొరికింది, అది ఆయన బలంగా ఉపయోగించుకున్నాడు. మొత్తంగా చెప్పాలంటే 45 ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ మాత్రమే కాదు, ఒక డీప్ ఎక్స్పీరియన్స్ కూడా. పురాణం, ఎంటర్టైన్మెంట్, ఫ్యాంటసీ అన్నీ కలిపిన ఒక డిఫరెంట్ అటెంప్ట్. సినిమా చూసిన తర్వాత మీకు కూడా ఆ అనుభూతి కలుగుతుంది. మీరు సినిమా చూసి ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.